కృప కలిగినటువంటి దేవుని చేత మేలు పొందటానికి ఎవరు యోగ్యులు? దేవుడిచ్చే అధికారాన్ని పొందుకొనటానికి ఎవరు యోగ్యులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈనాటి దినాలలో ఎవరికి వారమే అధికారము చలాయించటానికైనా, ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చోటానికైనా నేను యోగ్యుడను అనుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. కానీ దైవలేఖనాన్ని మనం గమనించినట్లయితే అధికారాన్ని అనుభవించటానికైనా, దేవుని చేత మేలు పొందటానికైనా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనుటకు అయినా ఎవరు యోగ్యులు అని మనం ఆలోచిస్తే దైవ గ్రంథములో ఒక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త ఎవరు యోగ్యులో చదువుకుందాం. 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనేటువంటి ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడికి కొంతమంది యోధ పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ ప్రాంతములో ఒక శతాధిపతి ఉన్నాడు, అతడు మంచి చేసినవాడు, సమాజ మందిరాన్ని కూడా కట్టించింది అతనే. ఆ శతాధిపతి 100 మందికి అధిపతి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క దాసుడు రోగి అయి పడి ఉన్నాడు. ఆ అధికారి యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఆ దాసుడిని బాగు చేయటానికి నువ్వు రావాలయ్యా, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని పెద్దలు వెళ్ళి యేసయ్యతో చెప్పారు. వెళ్ళి చెప్పటమే కాదు, వీళ్ళు బ్రతిమలాడుకున్నారు యేసయ్యని. అయ్యా, అతను యోగ్యుడు, మేలు పొందటానికి అతను యోగ్యుడు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరితే మరలా శతాధిపతి ఏం చేశాడు అని అంటే, తన ఇంట్లో ఉన్నటువంటి కొంతమందిని యేసయ్య దగ్గరకు పంపించి, అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదయ్యా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నేను యోగ్యుడను కానయ్యా, నువ్వు శ్రమ పుచ్చుకొని నా ఇంటి దగ్గర నడిచి రావటానికి వీల్లేదు, అసలు నేనే నీ దగ్గరకు రావాలి, కానీ నేను నీ దగ్గరకు రాకపోవటానికి కూడా ఒక కారణం ఉంది. కారణం ఏంటి అని అంటే, నేను అధికారానికి లోబడిన వాడను, లెక్కలేనితనం కలిగిన వాడను, నా చెడుతనాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నీ ఎదుట నా ముఖము చూపించుకోవటానికి కూడా నేను యోగ్యుడును కాదు, అందుకే నీ దగ్గరకు రాలేదయ్యా, దయచేసి నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని కబురు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇశ్రాయేలీలలో నిజముగా ఇంత విశ్వాసము కలిగిన వాడిని నేను ఎవరిని చూడలేదు అని ఆశ్చర్యపోయినంత పని అయింది యేసయ్యకి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇతడు యోగ్యుడును కాదు, నేను పాత్రుడును కాదు అన్నాడు గనుక ఇతడే యోగ్యుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి, నేను యోగ్యుడును కాదు అన్నవారే
దేవుని దృష్టిలో యోగ్యులు. ఈరోజు ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మనల్ని మనం తగ్గించుకోవటానికి, అసలు మన స్థితిని మనం హృదయపూర్వకంగా పరిశీలన చేసుకొని నేను యోగ్యుడు కాదు అనే మనస్తత్వంలోకి నువ్వు రాగలిగితే నువ్వే యోగ్యుడవు, మేలు పొందటానికి యోగ్యుడవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నువ్వే యోగ్యుడవు. సహజంగా మనం నాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఆ జ్ఞానం ఉంది, నాకు ఆ తెలివి ఉంది, నేను ఆ చదువుకున్నాను కనుక నేను యోగ్యుణ్ణి, నేను అప్పుడు ఆ చర్చికి అంత చేశాను, ఈ చర్చికి అంత చేశాను, అక్కడింత ఇచ్చాను, ఇక్కడింత ఇచ్చాను, నేను యోగ్యుణ్ణి అని చెప్పుకునే వారిని మనం చూస్తాం. కానీ వాక్యం సెలవిస్తోంది, నేను యోగ్యుడిని కాదు అన్నవారే దేవుని దృష్టిలో యోగ్యులు. అందుకే దేవుని పిల్లలుగా గమనించాలి. మీరందరూ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా దేవుని దగ్గర నుంచి మీరు మేలు పొందుకోవాలని అని అంటే తప్పనిసరిగా నేను యోగ్యుడిని కాదు అనే మనస్తత్వం నీకు రావాలి. మీకు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను, చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. అక్కడ కూడా ఒక వ్యక్తి ఇలా మాట్లాడతాడు. చదవండి 15వ అధ్యాయం లోకాసు వార్త 19వ వచనం. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. చాలు. ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక చిన్న స్టోరీలో ఉన్న సందర్భం ఇది. తండ్రి మీద గొడవాడి, తండ్రితో వాగ్వాదానికి దిగి, తండ్రి దగ్గర నుంచి రావలసినటువంటి ఆస్తిని పంచుకొని ఆ వచ్చిన వాటాతో దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి వేశ్యలతో గడిపి చెడు వ్యసనాలకు బానిసైపోయి తండ్రి మీద తిరుగుబాటు చేసి గొడవాడి మళ్ళీ దూర ప్రాంతం వెళ్ళిపోయి అలా భయంకరమైనటువంటి దుర్వ్యాపంలో పడిపోయి చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడికి బుద్ధి వచ్చిందట. దేవుని స్తోత్రం. అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఎలా అనుకున్నాడు? ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గర అనేక మందికి వాళ్ళకి కూలి దొరుకుతుంది, అనేక మందికి భోజనం దొరుకుతుంది నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకి. ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళతాను. కుమారుడిగా కాదు, నేను నా తండ్రితో ఇలా అంటాను వెళ్ళి, ఏమని? అయ్యా, నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుడను కాదయ్యా, నన్ను కూలివారిలో ఒక కూలివాడిగా నన్ను పెట్టుకో అని బ్రతిమలాడుకుంటా అని నిండు పశ్చాత్తాపముతో పూర్ణ మనస్సుతో ఆ చిన్నవాడు తిరిగి తండ్రి దగ్గరకు బయలుదేరాడు. చిరిగిపోయిన వస్త్రాలతో, మాసిపోయిన వెంట్రుకలతో, తండ్రి కూలివాడుగా నన్ను పెట్టుకుంటాడనేటువంటి ఆశతో, కారణం ఏంటి అని అంటే తండ్రిని మోసం చేశాను, కారణం ఏంటి అని అంటే తండ్రి మీద గొడవాడాను, కారణం ఏంటి అని అంటే తండ్రి దగ్గర రావలసిన ఆస్తిలో వాటాని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి పాడు చేశాను. నా తండ్రి ఎదుటికి వెళ్ళి నేను తలెత్తుకోలేను, అసలు నేను నా తండ్రికి కుమారుడిగా ఉండటానికి కూడా నేను యోగ్యుడను కాదు అని ఆలోచించుకుంటూ ఏడుస్తూ వెళ్ళాడు. అల్లంత దూరాన తండ్రి చూశాడు వస్తున్న కుమారుడిని. చాలా రోజుల తర్వాత కుమారుడు తండ్రికి ఎదురుగా వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కుమారుణ్ణి తండ్రి గుర్తుపట్టగలడు. నడక కానీ, ప్రవర్తన కానీ, ఆ రూపం కానీ తండ్రి ఎంత దూరంలో ఉన్నా కుమారుణ్ణి గుర్తుపట్టగలడు. అలాగే ఆ తండ్రి కుమారుణ్ణి అల్లంత దూరాన్ని చూసి, వస్తున్నవాడు నా కుమారుడే అని పరుగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడి మెడ మీద పడి
ముద్దు పెట్టుకొని ఏడవటం ప్రారంభించాడు. తండ్రి ఏడుస్తూ ఉండగా కుమారుడు ఏడవటం ప్రారంభించాడు. కుమారుడు అంటున్నాడు ఇప్పుడు, తండ్రి, నీకు విరోధముగా, పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపము చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాను అని ఏడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కుమారుడు అలా పశ్చాత్తాపడుతూ నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి కూడా యోగ్యుడు కాదయ్యా అని ఏడుస్తున్నాడో, వెంటనే ఆ తండ్రి పనివారిని పిలిచి పిల్లోడికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రము తొడిగించి, చేతికి ఉంగరము తొడిగించి, కాళ్ళకి చెప్పులు తొడిగించి, ఊరంతా చాటింపేపించి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి క్రొవ్విన దూడలని వధించి, ఈయన కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు, ఈయన సంతోషములో మీరు కూడా సంతోషించండి అని చాటింపు వేయించాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు మీరు గమనించండి, ఎవరు యోగ్యులు అని అంటే, నేను యోగ్యుడును కాదు అన్నవాడే యోగ్యుడయ్యాడు. నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి నేను యోగ్యుడు కాదు అన్నవాడే యోగ్యుడయ్యాడు. దేవుని ఎదుట ఎప్పుడు కూడా మన క్వాలిఫికేషన్ చూపించుకోకూడదు. దేవుని ఎదుట ఎప్పుడు కూడా మన జ్ఞానాన్ని చెప్పుకోకూడదు. దేవుని ఎదుట ఎప్పుడు కూడా మన గొప్పతనాన్ని చాటించడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని దృష్టిలో ఎవరు యోగ్యులు అని అంటే, నేను యోగ్యుడు కాదు అన్నవాడే యోగ్యులవుతారు, మేలు పొందటానికి యోగ్యులవుతారు, దేవుని చేత అధికారం అనుభవించటానికి యోగ్యులవుతారు. వినండి, ఇతడు నేను కుమారుణ్ణి అనిపించుకోవటానికి కూడా యోగ్యుడు కాదు అని వస్తే ఏం చేశాడు? ఆ తండ్రి చేతికి ఉంగరాన్ని తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. వాస్తవానికి నేను అర్హుడిని కాదన్నాడు, కానీ అర్హుడయ్యాడు, యోగ్యుడయ్యాడు. ఈరోజు ఎవరైతే వారి తప్పును, వారి లోపాలని తెలుసుకొని వాళ్ళ చెడుతనాన్ని గుర్తించి, ప్రభువా నీ ఎదుట నిలబడటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు అనగలరో వాళ్ళని దేవుడు యోగ్యులుగా ఎంచుతాడు. ఆమేన్. నేను కూడా చాలా సందర్భాలలో దేవుని మందిరంలో వాక్యం చెప్పటానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఏదో చిన్న లోపం నాలో ఉందని, ఏదో చిన్న పొరపాటు నాలో పని చేస్తుందని. అలాంటి సందర్భంలో దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ ఎదుట నిలబడి వాక్యం బోధించటానికి నేను యోగ్యుడును కాదయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని వస్తాను. నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు ఈ ప్రార్థన చేశాను. నేను నీ ఎదుట నిలబడటానికి నేను యోగ్యుడిని కాదయ్యా. కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభువా అంటానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా. అసలు క్షమించమనటానికి కూడా నేను ఎన్నోసార్లు మాటిచ్చి తప్పిపోయానయ్యా, మాటిచ్చి నెరవేర్చలేకపోయానయ్యా, ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోయానయ్యా. అందువలన నేను నీ ఎదుట నిలబడటానికి కూడా యోగ్యుడును కాదు. నన్ను బాగు చేయమని అడగటానికి కూడా, నన్ను క్షమించమని అడగటానికి కూడా యోగ్యుడు కాదయ్యా అని ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేసుకుంటేనే మనం యోగ్యులం అవుతాం. అయితే ఒక మాట చెప్తాను వినండి, దేవుని చేత మేలు పొందటానికి మనం ఎవరు యోగ్యులము కాదు. దేవుని చేత అధికారం పొందటానికి కూడా మనం ఎవరు యోగ్యులము కాదు. కానీ ఇలా ప్రార్థన చేయాలి, ఏమని అని అంటే, నేను యోగ్యుణ్ణైతే కాదు, కానీ నేను చేసిన పొరపాట్లను బట్టో, పాపాన్ని బట్టో, చెడుతనాన్ని బట్టో నేను యోగ్యుణ్ణైతే కాదు, కానీ నా దిక్కు నీవేనయ్యా అని మాత్రం ప్రార్థన చేయాలి. ఆమేన్.
చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రార్థన కనుక నువ్వు నేర్చుకోగలిగితే దేవుని కృపని, దేవుని క్షేమాన్ని, దేవుని దీవెనని, దేవుని ద్వారా యోగ్యతను మనం పొందుకోవటానికి అర్హులమవుతాం. ఎవరు మనకు దిక్కు? ఒకవేళ పొరపాటే చేశాం, వినండి, చెడుతనమే చేశాం, దేవునికి విరుద్ధమైన కార్యక్రమంలోనే పాల్గొన్నాం. ఇప్పుడు వాస్తవానికి మన మనస్సాక్షి మనకి ఏమని తెలియపరుస్తూ ఉంది? అసలు నేను ప్రభు అంటానికి కూడా యోగ్యుని కాదు అని నీ మనస్సు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభువా నేనైతే నా లోపాలను బట్టి యోగ్యుని కాదు, కానీ అయినా నా దిక్కు నువ్వే. ఎందుకు అనంటే ఇంకెవరికి చెప్పుకోగలను? నేను యోగ్యత లేని మాట నిజమే, అర్హుణ్ణి కానన్న మాట నిజమే. మరి ఎవరికి చెప్పుకోగలను? ఎవరికి వెళ్ళి నా గోడు వినిపించుకోగలను? లోపాన్ని బట్టి నేను యోగ్యుని కాదయ్యా, నాకు తెలుసు ఆ సంగతి, అయినా నా దిక్కు నువ్వే అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వారు యోగ్యులు, యోగ్యుడును కాదన్నవాడే యోగ్యుడు. అందరూ చెప్పండి, నేను యోగ్యుడును కాను అన్నవాడే దేవుని దృష్టిలో యోగ్యుడు, దేనికైనా యోగ్యుడు. రెండో విషయాన్ని కూడా మనం దైవ గ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. ఎవరు యోగ్యులు అనే విషయం మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. అందరు నాతో పాటు చెప్పండి, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాదు. ప్రియులారా, మీరు ఆలోచించండి, దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. మనల్ని మనమే మెచ్చుకుంటే మనము యోగ్యులము కాదట. మనల్ని ఇతరులు మెచ్చుకోవాలి, మనల్ని పొరుగువారు మెచ్చుకోవాలి, మనల్ని మన ఇరుగింటి వారు పొరుగింటి వారు మెచ్చుకోవాలి. మనల్ని మనమే మెచ్చుకుంటే మనము దేవుని దృష్టిలో యోగ్యులము కాదట. ఇంతకు అసలు అక్కడ రాయబడిన మాట ఆలోచిస్తే మనల్ని మనం మెచ్చుకోవటం కాదు, అసలు మనల్ని దేవుడు మెచ్చుకోవాలట. ఆమేన్. చదువునాను మళ్ళీ ఆ మాట. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. ఆమేన్. మనం ఆలోచించినట్లయితే దైవ గ్రంథంలో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి నతానియేలు అనే వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని ప్రభువు చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని ప్రభు మెచ్చుకున్నాడు. అంటే ప్రభు ఏం చూస్తున్నాడు అని అంటే అంతరంగాన్ని చూస్తున్నాడు. మనం పై రూపాన్ని చూస్తాం, పెదవుల మీద నుంచి వచ్చే మాటలు చూస్తాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంతరంగాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నతానియేలు యొక్క హృదయంలోకి దేవుడు తొంగి చూచి, పై రూపాన్ని చూశాడా, అంతరంగాన్ని చూశాడా? అంతరంగాన్ని చూసి అంటాడు ఆయన, ఇతని యందు ఏ కపటం లేదు అని మాట్లాడాడు. ప్రభు మెచ్చుకున్నాడా, తిట్టాడా? ఏమని మెచ్చుకున్నాడు? ఇతనిలో ఏ కపటము లేదని మెచ్చుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, మనల్ని ప్రభువే మెచ్చుకోవాలి, మనల్ని మనం మెచ్చుకోవద్దు. మీ గురించి మీరు 100 చెప్పుకున్నా
అది దేవుని దృష్టిలో యోగ్యత అనిపించుకోదు. మీ గురించి దేవుడు మెచ్చుకోగలగాలి. మనము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు గమనించినట్లయితే కొంతమంది భక్తులను దేవుడు మెచ్చుకున్నాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యమిస్తూ మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మెచ్చుకున్నాడు దేవుడు. ఇంకొక మాట కూడా అన్నాడు మోషే గురించి, భూలోకమంతటిలో అతడు మిక్కిలి సాత్వికుడు అని మెచ్చుకున్నాడు. నువ్వు నటించి మనుషులు మెప్పు కోరొచ్చేమో కానీ, వినండి, నువ్వు నటించి మనుషుల వలన మెచ్చుకోబడవచ్చేమో కానీ దేవుని చేత మాత్రం మెచ్చుకోబడలేవు. దేవుడు మెచ్చుకోవాలంటే ఆయనకి ఇష్టలుమై ఉండాలి. ఆయనట నమ్మకత్వాన్ని పరీక్షించాడట మెచ్చుకోవటానికి. పరీక్షిస్తే మోషే మిక్కిలి నమ్మకమైన వాడు, సాత్వికుడు అని ప్రభువు గ్రహించి అతనిని ప్రభువు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. దేవునికి స్తోత్రం. ఇలా మనం గమనించినట్లయితే దైవ గ్రంథంలో దానియేలును కూడా దేవుడు మెచ్చుకున్నాడు. 21 రోజు ఉపవాస ప్రార్థన క్రమంలో దానియేలు ముందుకు కొనసాగుతూ ఉండగా ఆ 21 రోజు ఉపవాస ప్రార్థనలో చివరి రోజుకి దేవుని దూత పరలోకము నుండి దానియేలు దగ్గరికి వచ్చాడు. దేవుని దూత అంటున్నాడు, దానియేలు నువ్వు దేవునికి బహు ప్రియుడవు అని మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలా మెచ్చుకున్నటువంటి భక్తులు ఉన్నారు బైబిల్లో. దావీదుని దేవుడు అన్నాడు, అతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, అతడు నాకు ఇష్టుడు అని మెచ్చుకున్నాడు. ప్రభునందు మీరు గమనించండి, ఎవరు యోగ్యులు అని అంటే దేవుడు మెచ్చుకున్న వారే యోగ్యులు. ఒకసారి మేము ప్రార్థనలో ఉన్నప్పుడు నెలల తరబడి అమ్మగారు నేను ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఒక పూట భోజనంతో సుమారుగా 6 నెలల పాటు ప్రార్థనలో ఉన్న సందర్భంలో విషయం ఏంటి అని అంటే, ఒకరోజు ఒక దివ్య దర్శనాన్ని ప్రభువు నాకు చూపించారు. ఏమని అనంటే, ఇతడు తిరస్కారము చేయుడు గనుక నువ్వు నూనె కాచే గాదెవి అని ప్రభువు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. నా గురించి అంత స్పష్టమైన మాట నా చెవులతో నేను స్పష్టంగా విన్నాను. ఇతడు తిరస్కారము చేయుడు గనుక నూనె కాచే గాదె అని ప్రభు మాట్లాడాడు. మీరు నమ్మండి, నిజంగా నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల్లో మా ఆత్మీయ తండ్రికి ఎప్పుడు ఎదురు చెప్పారగను, ఎప్పుడు తిరుగుబాటు చేశారగను, తిరస్కారంగా మాట్లాడిన సందర్భం నాకు తెలియదు. వాళ్ళనే కాదు, ఎవరైనా నాకు విరోధంగా ఎవరైనా మాట్లాడినా, నా మీద ఎవరైనా గొడవకు వచ్చినా, ఎవరైనా కావాలని దూషించి అవమానపరిచి ఎగతాళి చేసి కించపరిచిన సందర్భాలు నాకు ఎదురైనా వాళ్ళను కూడా ఎప్పుడు తిరస్కరించిన వాడను కాదు నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఎవరి జోలికైనా ఎవరైనా నన్ను తిడుతూ ఉన్నప్పుడు వెళ్ళి మరలా ఎదురు తిట్టిన సందర్భాలు మీకేమన్నా గుర్తున్నాయా? ప్రభు ఆ అంతరంగాన్ని, ఆ స్థితిని, ఆ పరిస్థితిని దేవుడు చూసిన వాడై ప్రభు నాతో మాట్లాడిన మాట, ఇతడు తిరస్కారము చేయుడు గనుక నూనె కాచే గాది వంటి వాడు ఇతను అని ప్రభు మాట్లాడిన సందర్భం. దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. బైబిల్ గ్రంథంలో మోషే ఇశ్రాయేలీయులని నడిపిస్తూ ఉండగా ఎర్ర సముద్రం దాటగలిగారు. ఆ తర్వాత ఒక్కొక్క అరణ్యం దాటుకుంటా వస్తూ ఉండగా ఒకానొక దినాన
మోషే మీద ముగ్గురు వ్యక్తులు, ఆ 20 లక్షల మంది సంఘములో నుండి ముగ్గురు వ్యక్తులు నాయకత్వం వహించి 250 మంది మనుషులని అందులో పోగు చేసుకొని మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏ విషయంలో తిరుగుబాటు చేశారు? మోషేతో అంటున్నారు వీళ్ళొచ్చి, వాళ్ళ పేరు కోరాహు, దాతాను, అబీరాం. ఈ ముగ్గురు ప్రధానంగా నిలబడి 250 మందిని పోగు చేసుకొని మోషేతో మాట్లాడుతున్నారు. మీరేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులమే. మీరేనా అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి సేవ చేసేది? మేము చేయగలం. మోషే, ఇంత సంఘం మీద మోషే అనే నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. అహరోను అనే నీ అన్న కూడా అతను హెచ్చించుకుంటున్నాడు. మీరేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులమే అని తిరుగుబాటు చేశారు. ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే ఈ కోరాహు, దాతాను, అబీరాం అనేవాళ్ళు ఏమంటున్నారంటే, అతి పరిశుద్ధ స్థలములో కానీ పరిశుద్ధ స్థలములో కానీ యాజకత్వం చేయటానికి మేము కూడా యోగ్యులమే అంటున్నారు. పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేయటానికి అహరోనేనా యోగ్యుడు? మేము కూడా యోగ్యులమే అంటున్నారు వీళ్ళొచ్చి, కోరాహు, దాతాను, అబీరాము. వీళ్ళు ఇంకొక మాట అన్నారు, మీతో మాకిక పని లేదు అని మోషేతో చెప్పారు వీళ్ళు. వినండి ప్రియులారా, వాస్తవానికి ఇన్ని సంవత్సరాలు మోషేతో పని ఉంది. ఇన్ని సంవత్సరాలు మోషే వీళ్ళని నడిపిస్తూ ఉండగా మోషేతో పని ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మోషే, మీతో మాకిక పని లేదంటున్నారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఎవరితో పని ఉంది? మోషేతో పని ఉంది. మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలు చీలిపోయింది. అప్పుడు మోషేతో పని ఉంది. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళకి నీళ్లు తాగటానికని ఒక ప్రాంతానికి వెళితే అవి చేదు నీళ్లుగా ఉన్నాయి. అప్పుడు మోషే ప్రార్థన చేసి ఒక కొమ్మని కొట్టి ఆ కొమ్మని తీసి ఆ చెరువులో, ఆ నీళ్ళలో వేయగా ఆ చేదు నీళ్లు మధురంగా మారిని. అప్పుడు కూడా మోషేతో పని ఉంది. అరణ్యంలో వీళ్ళకి ఆకలి అవుతూ ఉంటే, వీళ్ళు ఆకలి మంటతో అల్లాడిపోతూ ఉండగా మోషే దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు దేవుడు. అప్పుడు కూడా వీళ్ళకి మోషేతో పని ఉంది. నీళ్లు లేనప్పుడు బండను కొట్టి ప్రార్థన చేయగా నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా మోషేతో పని ఉంది. మరి ఎప్పుడు మోషేతో పని లేదు? కొంతకాలం గడిచిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, మేము యోగ్యులమే. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు మోషే. మేము కూడా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి యోగ్యులమే. అయినా ఇక మీతో మాకు పని లేదు అని తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే ఏం చేశాడు అని అంటే, వెంటనే, అరే నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిసిందిరా. మీ కడుపు మంట, నేను ప్రార్థన చేస్తే మీ కడుపు నిండింది. నేను ప్రార్థన చేస్తే మీ దప్పిక తీరింది, బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. నేను ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది. అట్లాంటి నా మీద తిరుగుబాటు చేస్తారంటరా అని అన్నాడు మోషే. ఏమన్నాడు మరి మోషే? వెంటనే తిరుగుబాటు చేసిన వారి ఎదుట మోషే సాష్టాంగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే మోషే యోగ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గమనిద్దాం, తిరుగుబాటు చేసిన వారి ఎదుట కూడా తన్ను తాను తగ్గించుకోగలిగినటువంటి కృప మోషేకుంది. అంత దీనత్వం ఉంది మోషేకి, అంత సాత్వికం ఉంది మోషేకి. అందుకే మోషే యోగ్యుడయ్యాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, వీళ్ళు మేము యోగ్యులమే అని చెబుతున్నారు కదా నీతో. వీళ్ళందరినీ, ఈ 250 మందిని మందిరంలోకి రమ్మను, దోపార్తులు తీసుకొని మందిరం దగ్గరకు రమ్మను. ఎవరు యోగ్యులో నేను అక్కడ చెబుతానన్నాడు దేవుడు. ఆ 250 మంది దోపార్తులు తీసుకొని మందిరం దగ్గరకు వచ్చారు, మేము యోగ్యులవి అని కనపరుచుకోవటానికి. అహరోను యొక్క వంశము కూడా, అహరోను కుటుంబీకులు కూడా
దోపార్తులు తీసుకొని వచ్చారు. వినండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరు యోగ్యులో నేను చెబుతున్నాను వినండి అని దేవుడు చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? ఈ 250 మంది యొక్క కుటుంబాల నుండి మీరందరూ పక్కకి వెళ్ళిపోండి. వీరు చేసిన పాపం దేవుని దృష్టికి ఎంత ఘోరమైనదో, వీరు చేసిన తిరుగుబాటు ఎంత తీవ్రమైనదో, వీరికి వీరే మేము యోగ్యులము అని చెప్పుకొని దేవుని దృష్టికి పాపానికి ఒడిగట్టారు. దేవుడు చెయ్యబోయే, దేవుడు చూపించబోయే ఈ భయంకరమైన శిక్ష వారిలో మీరు పాల్గొనుకోకుండా, ఆ శిక్షలో మీరు పాలు పొందకుండా మీరందరూ ఆ 250 మంది ఇళ్ళకి పక్కకి వెళ్ళిపోండి అన్నాడు మోషే. ప్రియులరా, ఇశ్రాయేలీలు సర్వ సమాజం అంతా ఒక పక్కకు వచ్చారు. కోరాహు, దాతాను, అబీరాము మేము యోగ్యులు అని చెప్పుకున్నారు చూసారా? వీళ్ళతో పాటు చేరినటువంటి 250 మంది మీదకి వారి గుడారాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దేవుని ఉగ్రత పనిచేసి, దేవుని కోపం పనిచేసి భూమి నోరు తెరచి ఈ 250 మంది బ్రతికి ఉండగానే పాతాళానికి తీసుకెళ్ళిపోయిందట. భూమి క్రిందకు తీసుకెళ్ళిపోయిందట. గుడారాలతో సహా, వీరి పిల్లలతో సహా, కుటుంబాలతో సహా బ్రతికుండగానే భూమి కింద ఉన్న పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రభువు చెప్పారు అప్పుడు ఎవరు యోగ్యులో ఎవరు యోగ్యులు కాదో చూపించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోగ్యుడును కాదు అన్నవాడే దేవుని దృష్టిలో యోగ్యుడు. పశ్చాత్తాపడిన వాడే యోగ్యుడు. తన స్థితిని తెలుసుకున్నవాడే యోగ్యుడు. తన బ్రతుకును బట్టి పశ్చాత్తాపడి సరి చేసుకున్నవాడే దేవుని దృష్టిలో యోగ్యుడు అవుతాడు. అందుకే వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు కోరాహు, దాతాను, అబీరాములు వాళ్ళకు వాళ్ళే మేము ఏమనుకున్నారు? యోగ్యులు అనుకున్నారు. మీరు మరలా చెప్తున్నాను, మీకు మీరే యోగ్యులు అనుకోవద్దు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఇది రెండవది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో ఎవరు యోగ్యులో దేవుని చేత మేలు పొందటానికి, దేవుని చేత అధికారము పొందటానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఎవరు యోగ్యులో పరిశుద్ధ దైవ గ్రంథంలో మరొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. యోహాను, నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చుచున్నానే కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ని ఎరుగరు. ఆయన చెప్పుల వారును ఇప్పుడుకైనాను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, ఇక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అనే వ్యక్తి కనపడతాడు. మీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు. ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నేను యోగ్యుడిని కాదు అసలు ఆయనకు బాప్తీసం ఇవ్వటానికి. ఆయన చెప్పు పట్టుకోవటానికి కూడా నేను పాత్రుడిని, యోగ్యుడిని కాదు అని మనం మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే అందరూ బాప్తీసం తీసుకుంటూ ఉండగా ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. రాగా బాప్తీసం ఇచ్చే యోహాను అంటాడు యేసయ్యతో, అయ్యా నేను నీ ద్వారా బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చి
బాప్తిసం పొందటం ఏంటయ్యా అని మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నీతి యావత్తు ఎలాగూ జరగవలసి ఉన్నది కనుక కానీ అన్నాడు. వినండి ప్రియులారా, నేను యోగ్యుడును కాను అన్నవాడే యేసయ్యగా బాప్తిసం ఇవ్వటానికి యోగ్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి, ఎవరు యోగ్యుడు అని అంటే నేను యోగ్యుడు కాదు అని గుర్తుపట్టాలి. వాస్తవానికి మన బ్రతుకులు మంచి కాదు, మన జీవితం ఎంత భయంకరమైందో చిన్ననాటి నుంచి మనం చేసిన పనులు ఒకసారి ఆలోచించుకుంటే అర్థమైంది. ఎంత అపవిత్రులమో, ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో, ఎంత అసహ్యతలో బ్రతికామో, ఎంత చెడుతనాన్ని పెరుగన్నంలాగా తిన్నామో చిన్నప్పటి నుంచి మనం చేసిన క్రియలు ఆలోచించుకుంటే అర్థమైద్ది. వాటన్నిటిని ఆలోచించుకొని మనం ఏమనాలో తెలుసా? నిజంగా నేను యోగ్యుడును కాదయ్యా అనగలగాలి. వాటిని ఆలోచించుకుంటే అర్థమైద్ది. అసలు మన మనస్సాక్షి మనతో చెప్పిద్ది నేను యోగ్యుడు కాదు అని. మన మనస్సాక్షి మనతో చెప్పిద్ది. అలాంటి గ్రహింపు నీకుంటే నువ్వే దేవుని దృష్టిలో యోగ్యుడు అవుతావు. ఇంతకీ మనం ఆలోచిస్తే బాప్తిస్మిచ్చే యోహానికి ఏ భాగ్యం దొరికింది? ఎంత గొప్ప భాగ్యం దొరికింది బాప్తిస్మిచ్చే యోహానికి? యేసయ్యకే బాప్తిస్మిచ్చే భాగ్యం దొరికింది. కారణం ఏంటి అంటే నేను అర్హుణ్ణి కాదు అని గ్రహించగలిగాడు కనుక. హల్లెలూయా. యేసయ్య తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక మాట అన్నాడు. ఏమనంటే, స్త్రీలు కనిని వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు అని చెప్పాడు. అరే, ఎంత గొప్ప స్థాయిలో దేవుడు పెట్టాడు. తన్ను తాను తగ్గించుకున్నటువంటి బాప్తిసమిచ్చే యోహానుని దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇప్పటి వరకు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను అంత గొప్పవాడు ఇంకా పుట్టలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యోగ్యుడును కాదు అన్నటువంటి బాప్తిసమిచ్చే యోహానుని దేవుడు అంటున్నాడు గొప్పవాడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట దేవుని ద్వారా స్వస్థపరచబడటానికి కానీ, దేవుని ద్వారా మేలు పొందటానికి కానీ, దేవుని ద్వారా మనం ఏదైనా అధికారాన్ని పొందటానికి కానీ, చివరికి దేవుని ద్వారా పరలోకపు రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కూడా మనం యోగ్యులము కాము. మరి ఎక్కడి నుంచి వచ్చింది యోగ్యత అని అంటే, నేను యోగ్యుడు కాదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు నువ్వే యోగ్యుడు అవుతావు. అది నోటి మాటతో కాదు, నిజంగా నువ్వు గ్రహించిన వాడవై అంతరంగంలో నుండి మనోహపూర్వకంగా నేను యోగ్యుడు కాదు అని నువ్వు చెప్పగలగాలి. దేవుని ఎదుట నీ స్థితిని ఒప్పుకోగలగాలి. నీ స్థితిని ఒప్పుకోగలగాలి. నీ చెడుతనాన్ని, నీ లోపాలను నువ్వు గ్రహించి నేను యోగ్యుడు కాదు అని దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని నీ స్థితిని దేవుడికి చెప్పుకోగలగాలి. అప్పుడు నువ్వు యోగ్యుడు అవుతావు. ఒక సందర్భంలో పౌలయ్య గారు అంటాడు, అయ్యా నేను 12 మంది అపోస్తులు ఉన్నారు కదా యేసయ్య శిష్యులలో, ఆ 12 మంది అపోస్తులలో పౌలు అను నేను అపోస్తులుడును అనబడటానికి యోగ్యుడును కానయ్యా అని దేవుడికి మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. పౌలయ్య గారు ఇలా మొరపెట్టాడు, నేను అపోస్తులుడును అనబడటానికి యోగ్యుడు కాదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. మనమేమో ఈనాటి దినాలలో రెవరెండు అని అంటే సేవకులకు ముందు, కొంతమంది సేవకులకు ముందు రెవరెండ్ అని పెడతారు. రెవరెండు అంటే పూజకు అర్హుడు అని అర్థం, పూజనీయుడు అని అర్థం. ప్రియులారా, మీరు గమనించండి, ఏ సేవకుడు పూజకి అర్హుడు కాదు. ఈనాటి దినాలలో రెవరెండ్లు అనిపించుకోవటానికి, బిషపులు అనిపించుకోవటానికి, ఇంకొకటి అనిపించుకోవటానికి తాపత్రపడుతున్నారు మనుషులు.
వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలయ్య గారు ఏమన్నాడట? నేను అపోస్తులుడును అనిపించుకోవటానికి యోగ్యుడిని కాదు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఎవరితో నన్ను పరిచయం చేసుకునేటప్పుడు నేను ఫలానా మండలానికి ప్రెసిడెంట్ని, నేను ఫలానా సహవాసానికి ప్రెసిడెంట్ని, నేను ఫలానా ఇంతమంది శిష్యులని, ఇంతమంది సేవకులు చేశాను, నేను ఇంతమంది సేవకులకి నాయకుడిని, నేను వాళ్ళని పరిచయం చేసుకునే విధానం చూడండి మీరు. అంటే వీళ్ళు వారి యోగ్యతను వారే చెప్పుకుంటున్నారు. మేము యోగ్యులము, మేము ప్రెసిడెంట్లము. మీరు చదవండి, పౌలయ్య గారు ఏమన్నాడో స్పష్టంగా చదువుకుందాం ఒకసారి. ఏమన్నాడో చూద్దాం, చూడండి. దైవ గ్రంథములో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వాక్యం. ఏలయనగా నేను అపోస్తుల అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడను అనబడుటకు యోగ్యుడను కాను. దేవునికి స్తోత్రం. ఎవరన్నది మాట? పౌలయ్య గారు. అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారు అంటున్నాడు, నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించాను. సంఘాన్ని హింసించినందువలన నా చెడుతనం ఏదో నాకు తెలుసు. ఎంత దుర్మార్గపు కార్యాలు నేను చేశానో నాకు తెలుసు. దేవుని దృష్టికి ఎంత చెడుతనాన్ని నా జీవితంలో నేను చేశానో నాకు తెలుసు. కనుక సంఘమును నేను భయంకరముగా హింసించినందువలన నేను అపోస్తులుడును అనబడటానికి యోగ్యుడును కాదు. దేవునికి స్తోత్రం. వినండి, మీరు ఆలోచించినట్లయితే పౌలయ్య గారు కట్టిన సంఘాలు ఎక్కువ, యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు చూసారా? పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఆంద్రియా, ఫిలిప్పు, వీళ్ళు కట్టిన సంఘాలు ఎక్కువ. మీరు చరిత్రని ఆలోచిస్తే పౌలయ్య గారు కట్టిన సంఘాలు చాలా విస్తృతంగా కట్టబడ్డాయి. అంత మాత్రమే కదా, అసలు బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచించండి. పౌలయ్య గారు రాసిన పత్రికలన్నీ, పేతురయ్య గారు రాసిన పత్రికలన్నీ. పేతురయ్య గారు గొప్ప సేవ చేయలేదు అంటలా నేను. పేతురయ్య గారు గొప్ప సేవ చేశాడు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు ఎవరు అని అంటే పౌలయ్య గారు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. రోమిలికి రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, తెస్సలోనీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇలా మనం ఆలోచించినట్లయితే 14 పత్రికలు రాశాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. నదుల వలనైన ఆపదల్లో చిక్కబడ్డాడు దేవుని పరిచర్య చేస్తూ ఉండగా. సముద్రం వలనైన ఆపదల్లో చిక్కబడ్డాడు. ఒక సందర్భంలోనట 5 సార్లు ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు కొట్టబడ్డాడట. మరొక సందర్భంలో 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాడట దేవుని సేవ కొరకు. ఈనాటి దినాల్లో కొట్టబడే వాళ్ళు తక్కువ, పూలదండలు లేపించుకునే వాళ్ళు ఎక్కువ. దేవుని కోసం అవమానపరచబడేవారు తక్కువ, శాలువాలు కప్పించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మనం చూస్తూ ఉంటే. దేవుని కోసం ఎప్పుడు అవమానపరచబడిన వారం కాదు, దేవుని కోసం ఎప్పుడు ఒక దెబ్బ తిన్న వారం కాదు. దేవుని కోసం అట పౌలయ్య గారు దెబ్బలు తిన్నాడట. ఒకసారి పౌలయ్య గారిని రాళ్లతో కొడుతూ ఉంటే ఆ రాళ్ల దెబ్బలకి కుప్పకూలిపోయి చచ్చిపోయాడన్నంత పని అయిపోయింది. రాళ్లతో కొట్టినటువంటి వారు అనుకున్నారట ఇతను చచ్చిపోయాడు అని. చచ్చిపోయిన కుక్కకి తాడు కట్టి ఎలా ఈడ్చుకెళ్తారో పౌలయ్య గారు కూడా చచ్చిపోయాడు అనుకొని తాడు కట్టి నడి వీధిలో నుంచి ఈడ్చుకొని వెళ్ళి ఊరి వెలుపల ఉన్న పెద్ద లోయలో పడవేశారు. ఆ రాత్రంతా కోమాలో ఉండిపోయాడు పౌలయ్య గారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితులు ఆ లోయలో ఉండిపోయాడు. తెల్లారి పొద్దున ప్రభు కృపను బట్టి అతనికి మెలకు వచ్చింది. లేచి చూశాడు, ఎక్కడున్నాడు?
లోయలో ఉన్నాడు. అప్పుడు కొంచెం తీక్షణంగా ఆలోచిస్తే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది. వెంటనే పొద్దున్నే లేచి మరలా ఏ ప్రాంతంలో అయితే రాళ్ళతో కొట్టారో ఆ ప్రాంతానికి మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. ఏం చేశాడు మరి? మరలా అదే ప్రాంతానికి వెళ్ళి నన్ను కొట్టినందువలన అనేక మంది దేవుని పిల్లలు అవిశ్వాసం చెందుతారేమో అని ఆలోచించుకొని అదే ప్రాంతానికి వెళ్ళి వారందరూ అవిశ్వాసపడకుండా వారందరితో, విశ్వాసులైన వారందరితో, దేవుని పిల్లలైన వారందరితో ఇలా చెప్పాడు. లోపలికి వెళ్ళి మరలా మనమందరము అనేకమైన శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలి. శ్రమలలో గుండే మనం పరలోకానికి వెళతాం. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అని అంటే శ్రమలలో నుంచే వెళ్ళాలి అని ప్రభు ద్వారా పౌలయ్య గారు వెళ్ళి బలపరిచాడు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలయ్య గారు ఏమంటున్నాడు? నేను యోగ్యుడును కాదు. మరి మనము, నాకు 100 మంది శిష్యులు ఉన్నారు, నేను అపోస్తలుడిని, నేను రెవరెండిని, నేను చందనపాడు, లేకపోతే నందిగామ, లేకపోతే కంచిచర్ల, లేకపోతే విజయవాడ, లేకపోతే జగ్గీపేట ప్రెసిడెంట్ని. దేవునికి స్తోత్రం. ప్రియులర, వాక్య సత్యం మనకు అర్థమైతే నిజంగా దేవుని ఎదుట ఏడుపు వచ్చింది. ఒకప్పుడు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను, ఈ అధికారం అనుభవించడానికి నేను యోగ్యుడినేనా, నేను యోగ్యుడిని కాదు అని అనటం నేర్చుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం యోగ్యతను కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. మీరు ఆలోచించినట్లయితే దావీదు మహాభక్తుడు కూడా ఒక సందర్భంలో నేను యోగ్యుడు కాదయ్యా అని దేవుని దగ్గర ఏడ్చాడు. ఒకసారి చదువుకుందాం ఆ మాటను కూడా చూద్దాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ దేవుని దైవ గ్రంథములో దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు గ్రంథము, పరిశుద్ధ దేవుని దైవ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపోళ్ళయ్యా, నా జనులు ఎంత మాత్రపోళ్ళయ్యా, సమస్తము నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు మహాభక్తుడు రాజు అయ్యుండి ఈ ప్రార్థన చేశాడు. ఏమనంటే, అయ్యా నీ మందిరం పనికి మేము ఇచ్చాం కదా, బంగారము, వెండి, రాతి పలకలు, ఇత్తడి, విలువైన వస్తువులు, మ్రానులు, ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వస్తువులు దేవునికి ఇచ్చారు. ఇల్లు అంత ఇచ్చిన తర్వాత, దేవుని మందిరము కొరకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? దావీదు ఏమంటున్నాడు? మళ్ళీ చదువుకుందాం, ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ ప్రకారముగా మనఃపూర్వకముగా ఇచ్చుటకు సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రపోళ్ళమయ్యా, మా జనులు ఎంత మాత్రపోళ్ళయ్యా. అసలు మేము నీకు ఇచ్చామంటే ముందు నువ్వు మాకు ఇచ్చావు కనుకనే సమస్తము నువ్విచ్చిందేనయ్యా. నువ్విచ్చిన దాంట్లో నుంచే మరలా మేము నీకు ఇచ్చాం గనక మేము ఏ పాటు వాళ్ళమయ్యా, ఇంత మనఃపూర్వకంగా నీకు ఇవ్వటానికి మేమెంత మాత్రపోవడమయ్యా, నీకు ఇచ్చే అంత మాత్రపోవడమా? కాదు కాదు. వాస్తవానికి ఈనాటి దినాలలో మనం గమనించినట్లయితే
రెండు కాళ్ళు లేని వారు ఉన్నారు, రెండు చేతులు లేని వారు ఉన్నారు, రెండు కళ్ళు లేని వారు ఉన్నారు. కొంతమందికి నడుములు పడిపోయి చిన్న వయసులోనే మనసులో నుంచి లేగవలేని వాళ్ళు ఉన్నారు. ఇందులో చాలామంది ఏ పని చేసి ₹1 సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. రెండు కాళ్ళు లేనివారు ఏ పని చేయలేక చాలామంది మనసులోనే ఉంటున్న వారు ఉన్నారు. రెండు చేతులు లేని వారు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ పని చేయలేక మనసులో ఉంటున్న వారు ఉన్నారు. రెండు కళ్ళు లేని వారు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ పని చేయలేక మనసులో ఉంటున్న వారు ఉన్నారు, ఇంకొకరి మీద ఆధారపడుతున్న వారుగా ఉన్నారు. వాళ్ళు అలా రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు లేని వారుగా ఉన్నందువలన వాళ్ళు ₹1 సంపాదించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను, మీకు తెలియపరుస్తున్నాను. మీరు ₹1 సంపాదించుకుంటున్నారు అని అంటే మనకేమున్నాయి? అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. దేవుడు రెండు కాళ్ళు మంచిగా ఉంచాడు, రెండు చేతులు మంచిగా ఉంచాడు. దేవుడు మనకు రెండు కళ్ళు ఇచ్చాడు, పని చేయటానికి ఓపికనిచ్చాడు. కనుకనే ₹1 సంపాదించుకుంటున్నాం. మరి గుడ్డోళ్ళు, కుంటోళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు. ఇంతకీ ఈ రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు ఇచ్చింది ఎవరు? ఆరోగ్యంగా ఉంచింది ఎవరు? గుడ్డోళ్ళుగా లేకుండా చేసింది ఎవరు? కుంటోళ్ళుగా మనల్ని లేకుండా చేసింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు దేవుడు ఈ ఆరోగ్యం ఇస్తేనే మనం ₹1 సంపాదించుకుంటున్నాం. దేవుడిస్తేనే సంపాదించుకుంటున్నాం ఈ ఆరోగ్యం. అయితే మనం ఏమనాలి అని అంటే, ప్రభువా నువ్వు ఆరోగ్యం, రెక్కల కాళ్ళు మంచిగా ఉంచకపోతే నేను ఈ ₹1 సంపాదించలేను. ఇది సంపాదించటానికి నువ్విచ్చిన ఆరోగ్యమేనయ్యా, నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను నీకు ఇస్తున్నాను అనగలగాలి. దేవునికి స్తోత్రం. అలా అంటలేదుగా మనం. దేవుని మహాకృపను బట్టి దేవుడికి ఏదైనా మన సంఘములో దేవుడికి ఏదైనా మనం ఇస్తే, ఏ కుర్చీ మీద ఇచ్చిన వారి పేరు ఉండదు, ఏ బల్ల మీద ఇచ్చిన వారి పేరు ఉండదు, ఏ ఫ్యాన్ మీద ఇచ్చిన వారి పేరు ఉండదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అని అంటే, ప్రభువా నువ్విచ్చిన దాంట్లో నుంచే మేము నీకు ఇచ్చాము అనే మనస్తత్వంతో ఇస్తున్నాము గనుక. ఇప్పుడు వాస్తవానికి దావీదు మహాభక్తుడు దేవుడికి ఎంత ఇచ్చాడో ఓసారి చదువుదాం చూడండి. దేవుని మందిరానికి ఆ 29వ అధ్యాయమే, మొదటి దినవృత్తాంతముల గ్రంథమే 29వ అధ్యాయమే ఒకసారి చదువుకుందాం. 29వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ఇచ్చాడట దేవుని మందిరానికి? హల్లెలూయా. 6,000 మణుగుల శ్రేష్టమైన ఓఫీరు బంగారాన్ని ఇచ్చాడట. 14,000 మణుగుల పుటము వేయబడిన అంటే శ్రేష్టమైన వెండినిచ్చాడట. అన్ని వేల మణుగుల బంగారాన్ని, వెండిని దేవుని మందిరానికి ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దావీదు, ఇంతగా మేము మనవపూర్వకంగా ఇవ్వటానికి మేమెంత మాత్రపోళమయ్యా, నువ్విచ్చిన దాంట్లో నుంచే మేము నీకు ఇస్తున్నామయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. మేము యోగ్యులం కాదయ్యా అంటున్నాడు. నువ్వు ఇచ్చావు గనక ఇచ్చిన దాంట్లో నుంచి ఇవ్వటం ఏం యోగ్యత అయ్యా? ఇది యోగ్యత కాదయ్యా, యోగ్యులం కాదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎంత లోతైన అనుభవం ఉంది దావీదుకి. అందుకే దావీదు గొప్పవాడయ్యాడు. యోగ్యుడును కాదు అనుకున్నాడు గనుకనే వాస్తవానికి దేవుని మందిరానికి కానీ దేవునికి కానీ ఏదైనా ₹1 ఖర్చు పెడితే ఎన్ని ప్రేరేపణలు ప్రేరుతామో మనం. మేము ఇచ్చాము అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
మేము చేశాము, మేము సహకరించాము, ఈ మందిరం కట్టడానికి మేమే కారణం, ఈ స్థలం కొనడానికి మేమే కారణం, ఈ కుర్చీలు ఇచ్చింది మేమే, ఈ బల్ల ఇచ్చింది మేమే అని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దావీదు భక్తుడు అంటున్నాడు, 6,000 మణుగుల బంగారాన్ని ఇచ్చి 14,000 మణుగులు వెండినిచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను యోగ్యుడును, ఇంతగా ఇచ్చిన నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను నీకు ఇచ్చానయ్యా, నేనేమి యోగ్యుడిని, నేను ఎంత మాత్రపోడిని, ఇంత ఇచ్చినా. దేవునికి స్తోత్రం. అలా నేను యోగ్యుడు, దేవునికి ఇచ్చిన విషయంలో కూడా తన్ను తాను గొప్ప చేసుకోవటానికి ప్రయత్నం చేయలా దావీదు. అందుకే దావీదు ఆ తర్వాత దినాలలో గొప్ప రాజుగా పేరు పొందాడు, దేవుని దృష్టికి ఇష్టుడయ్యాడు. దావీదు సుబుద్ధి కలిగిన వాడుగా దేవుని చేత పేరు పొందాడు. దావీదు గురించి దేవుడు అన్నాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. మీరు ఆలోచించినట్లయితే చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరి వంశంలో వచ్చాడు భూలోకానికి? దావీదు వంశములోనే ఈ లోకానికి వచ్చాడు, యోధా గోత్రపు వంశములో. దావీదు కూడా యోధా గోత్రమే. దావీదు వంశములో నుంచి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. ఒకరోజు గుడ్డివాడు పెద్దగా కేకేశాడు యేసయ్య అలా వెళుతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తే, నేను దావీదు కుమారుని కాదు అని అన్నాడా? దేవుడికి స్తోత్రం. అలా దావీదు కుమారుని అనిపించుకోవటానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటి అని అంటే, దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు, తన స్థితిని ఎరిగి దేవునికి ఇచ్చి కూడా నేను ఇవ్వటానికి నువ్విచ్చిన దాంట్లో నుంచే నేను నీకు ఇచ్చానయ్యా అని మాట్లాడగలిగాడు. ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే, ఇంకొక సందర్భంలో దావీదు అంటాడు, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనేమాత్రపు వాడను అని అంటాడు ఒక సందర్భంలో. తీయండి ఆ మాట కూడా చదువుకుందాం, బాగుంటుంది ఆ మాట. పరిశుద్ధ దైవ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అందరూ తీశారా బైబిలు? చదవండి అన్న. దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగూ ప్రార్థన చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా. దేవునికి స్తోత్రం. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను యోగ్యుడును కాదయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. అరే దేవుడు కొద్దిగా హెచ్చిస్తే కాలర ఎగరేస్తున్నామయ్యా మనం. దేవుడు కొద్దిగా సమృద్ధిస్తే ఎవరిని లెక్క లేకుండా మాట్లాడుతున్నాము మనం. దేవుడు కొద్దిగా ఆశీర్వదిస్తే దేవుణ్ణే మర్చిపోతున్నాం. దేవుడు కొద్దిగా స్థితి కలగజేస్తే చివరికి దేవుణ్ణి కూడా నువ్వెవరు అనే స్థాయికి వస్తున్నాం. దావీదు ఏమంటున్నాడు, గొప్పవాడైన తర్వాత, అతని స్థితిని దేవుడు హెచ్చించిన తర్వాత అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నేను యోగ్యుని కాదుగా ప్రభువా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. దేవునికి స్తోత్రం. చాలా ఉంది. ఈ మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారికి యోగ్యత ఇస్తాడు, అధికారం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, క్షమాపణ ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. నేను యోగ్యుణ్ణి కాదు అన్నవారికి మేలు చేస్తాడు ఆయన. యోగ్యుణ్ణి అన్నవారికి మేలు చేయడు ఆయన. కోరాహు, దాతాను, అభిరాములు ఏం చేశారు? మేము యోగ్యులము, పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి యాజకత్వం చేయడానికి మేము యోగ్యులము అని వెళ్ళారు. మేము యోగ్యులము అన్నవారు యోగ్యులు అవలా, నేను యోగ్యుణ్ణి కాదు అన్నవారే
యోగ్యులయ్యారు. దేవుని పిల్లలు దేవుడి చేత దీవించబడాలన్నా, హెచ్చించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా తప్పకుండా మన జీవితం గురించిన అవగాహన మనకు ఉండాలి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నేను యోగ్యుని కాదు అని నేర్చుకోవాలి. మీరు చివరికి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ రాత్రికి వాక్యాన్ని నేను ముగిస్తాను. బైబిల్లో అపోస్తులుడైనటువంటి యోహానయ్య గారు పద్మాసు ద్వీపంలో పరవశుడయ్యి దేవుని దివ్య దర్శనాన్ని చూశాడు. ఒక రకంగా పరలోకపు సన్నిధిని అనుభవించాడు. భవిష్యత్తు గురించినటువంటి మర్మమంతా యోహాను భక్తుడు దేవుడి ద్వారా తెలుసుకున్నాడు. పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు ఒక్కడే ప్రభువును ఆరాధిస్తూ ఉండగా ఆదివారం రోజున ప్రభు దినాన పరవశుడయ్యి ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా ఇంతలోకి అతని ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. దేవుని స్తోత్రం. అక్కడ చాలా సన్నివేశం జరిగింది. దేవుడు అంటాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అని యోహానుతో మాట్లాడగా మీరు గమనించినట్లయితే యోహానికి భవిష్యత్తు విషయాలన్నీ చూపించాడు. అందుకే ప్రకటన గ్రంథం అతి శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అందులో ఉన్నాయి. రానున్న దినాల్లో దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం గురించినటువంటి విషయాలన్నీ సవివరంగా మనం ధ్యానం చేసుకుంటాం. సరే, విషయానికి వచ్చేద్దాం. అలా దివ్య దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉండగా పరలోకపు సన్నిధిలో దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉండగా ఆయన చేతిలో ఒక దివ్య గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేసినటువంటి గ్రంథం. ఆ 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని విప్పటానికి భూలోకమందైనను పరలోకమందైనను యోగ్యుడెవరు కనబడలేదు. ఆ గ్రంథాన్ని విప్పదీయగలిగిన వారు ఒకరు కావాలి. దానికి యోగ్యుడే విప్పదీయాలి ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథానికి ఎన్ని ముద్రలు వేసి ఉన్నాయి? 7 ముద్రలు వేసినటువంటి గ్రంథం అది. దాన్ని విప్పదీయటానికి అందరూ విప్పదీయటానికి కుదరదు. ఇప్పుడు యోహాను భక్తుడికి అర్థమైంది ఏంటి అని అంటే, పరలోకమందు కానీ భూలోకమందు కానీ ఆ గ్రంథాన్ని విప్పదీయటానికి యోగ్యుడెవరు కనపడలేదట. ఈ లోపల యోహాను భక్తుడు ఏడుస్తున్నాడట, ఈ గ్రంథాన్ని విప్పదీయటానికి యోగ్యుడెవరు అని. ఇంతలోకి దేవుని దూత ఒక ఆయన యోహాను భక్తుడి దగ్గరకు వచ్చి, ఇదిగో దావీదు చిగురైన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా, వధించబడిన గొర్రె పిల్ల ఈ గ్రంథాన్ని, ఈ ముద్రలను విప్పుటకు యోగ్యుడు అని చెప్పాడు వచ్చి. దేవునికి స్తోత్రం. ఎవరు యోగ్యులు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా సకల మానవాళి యొక్క పాప విమోచన కొరకై సిలువలో రక్తము చిందించిన వాడే ఆ ముద్రలు విప్పటానికి, ఆ గ్రంథం విప్పటానికి యోగ్యుడు. ఆయన ఆల్రెడీ గొర్రె పిల్లగా ఇక్కడే ఉన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎవరైనా యోధా గోత్రపు
సింహం. మీరు అప్పుడప్పుడు పాట పాడతారుగా, యోదా స్తుతి గోత్రపు సింహమా అని పాడతారుగా. వినండి వినండి, ఎవరట? ఈయన పేరేంటట? యోదా గోత్రపు సింహము. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన జయం పొందాడట. దేనిని విప్పటానికి? గ్రంథాన్ని విప్పటానికి జయం పొందాడట. దేనిలో జయం పొందాడు అని అంటే, పాపాన్ని జయించాడేనా? మరణాన్ని జయించాడేనా? ఈయన లోకాన్ని జయించాడు, సాతానును జయించాడు, అంధకార సంబంధమైన అధికారాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినవాడు. ఇప్పుడు దేవునితో వచ్చి అంటున్నాడు, జయం పొందినవాడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా మరణాన్ని జయించినవాడు కానీ, పాపాన్ని జయించినవాడు కానీ, సాతానుని జయించినవాడు కానీ ఎక్కడ లేరట? భూమి మీద ఇంకెవరు లేరట. ఒక్కడున్నాడు, పరలోకంలోకి వెళ్ళాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని గొర్రె పిల్లగా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా కిందే ఉంటుంది చూడండి. ఈ 5వ అధ్యాయంలోనే ఇంకా మంచిగా రాసి ఉంటుంది. నేను చెప్తాను మనండి. ఒకసారి 7వ వచనం నుంచి చదవండి. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని చేతిలో, కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనిను. ఆయనను దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఇంకా చదవండి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి స్తోత్రం. ఎవరి గొర్రెపిల్ల? మనుషులందరి పాప విమోచన కొరకు సిలువలో రక్తము చిందించిన గొర్రెపిల్ల. ఆయన యోగ్యుడు. దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలుండి వాళ్ళు అంటున్నారట, ఏమని అనంటే, అయ్యా నువ్వు యోగ్యుడువు. దేనికి యోగ్యుడువు? ఈ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడువు. కారణం ఏంటి అనంటే, నీ రక్తమిచ్చి ప్రతి జనములోనూ అనేక మందిని నువ్వు కొన్నావు. మనుషులని పాపం నుంచి విడిపించి కొన్నావు. నీ రక్తముతో కొన్నావు, మరణాన్ని జయించావు అన్నట్టుగా దేవుని దూత మాట్లాడుతూ నువ్వు యోగ్యుడివి అని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇంతకీ యేసయ్యకు కూడా గ్రంథం విప్పటానికి ఏం కావాల్సి వచ్చింది? యోగ్యత కావాల్సి వచ్చింది. ఏంటి యోగ్యత అనంటే, మనుషులందరూ పాప విమోచన కొరకు రక్తం చిందించే యోగ్యత కావాల్సి వచ్చింది. ఆ యోగ్యత సంపాదించటం కోసమే, ఆ గ్రంథం విప్పటానికి యోగ్యత సంపాదించటం కోసమే యేసయ్య భూలోకానికి వచ్చాడు. వచ్చి రక్తం చిందించి మరణం పొంది, మరణాన్ని కూడా జయించి యోగ్యతను సంపాదించి పరలోకి వెళ్ళాడు. సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆయన చేతిలో నుండి దివ్య గ్రంథాన్ని, 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడయ్యాడు. వినండి, ఇప్పుడు గొర్రెపిల్ల ఎదుటను, సింహాసనాసీనుడైన వాని ఎదుటను ఎవరు నమస్కారం చేస్తున్నారట? 24 పెద్దలు. చదవండి ఆ మాటని. నమస్కారం చేశారు. వాళ్ళు ఏమని చూస్తున్నారో చూద్దాం. చూడండి 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. దేవునికి స్తోత్రం.
ఎవరు ఎదుట సాగిలపడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు ఎదుట సాగిలపడ్డారు 24 పెద్దలు. కొంతమంది ఈనాటి దినాల్లో ప్రకటన గ్రంథాన్ని సరిగా చదవక, అవగాహన లేక, యేసయ్యని ఆరాధించటానికి యోగ్యుడు కాదు, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, యేసయ్యని ఆరాధించకూడదని చెప్పే మహాభక్తులు కూడా బయలుదేరారు. వినండి, పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు కూడా ఎవరు ఎదుట సాష్టాంగ పడ్డారట? గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగ పడ్డారట. ఇంకా మీరు గమనించినట్లయితే గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ 24 పెద్దలు కూడా స్తుతించారు. చూద్దాం, చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. 12వ వచనం చదవండి. 5వ అధ్యాయమే 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవుడికి స్తోత్రం. ఏమని చెప్పారు వీళ్ళు? ఎవరు అర్హుడట? స్తోత్రం పొందటానికి ఎవరు అర్హుడట? ఘనత పొందటానికి ఎవరు అర్హుడట? వినండి, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందటానికి అర్హుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి చాలామంది తెలియక యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించకూడదు అంటున్నారే కొంతమంది. ఆయన స్తుతికి యోగ్యుడు. ఇది ఎవరు చెప్పిన విషయం? పరలోకంలో ఉన్న 24 పెద్దలు చెబుతున్న మాట. ఆయన ఆరాధనకు యోగ్యుడు. తండ్రి ఎంత యోగ్యుడో ఆరాధనకు యేసయ్య కూడా అంత యోగ్యుడు. తండ్రి ఎంత స్తుతించబడాలో క్రీస్తైన ప్రభువు కూడా అంతగా స్తుతించబడాలి. ఎందుకంటే తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. గనుక ప్రియులారా, చివరికి ఆ గ్రంథం ఇప్పటానికి యేసయ్యకు కూడా ఏం కావాల్సి వచ్చింది? యోగ్యత కావాల్సి వచ్చింది. ఆ యోగ్యతే రక్తం చిందించిన యోగ్యత. అందుకే మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుని చేత మేలు పొందటానికి మనకు కూడా ఏం కావాలి? యోగ్యత కావాలి. ఏంటి యోగ్యత అని అంటే, నేను యోగ్యుని కాదు అని చెప్పటమే యోగ్యత. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నేను యోగ్యుని కాదయ్యా, కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుని కాదయ్యా అన్నాడు. అలా అన్నందువలన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని పొందుకున్నాడు, చేతికి ఉంగరాన్ని పొందుకున్నాడు, కాళ్ళకి చెప్పులు పొందుకున్నాడు. ఉంగరము అధికారానికి సాదృశ్యం, ప్రశస్తమైన వస్త్రము రక్షణకి సాదృశ్యం. వినండి, విందు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప ఉన్నతమైన స్థితి తప్పిపోయిన కుమారుడికి రావటానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ కుమారుడు ఏమన్నాడు? నేను అసలు కుమారుడిని అనిపించుకోవటానికి కూడా యోగ్యుని కాదన్నాడు. దావీదు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు అనిపించుకోవటానికి కారణం ఏంటి అని అంటే, దావీదు కూడా ఏమన్నాడు? తాను బ్రతుకు దినములలో నేను యోగ్యుడును కాదు అన్నాడు. నేను యోగ్యుడును కాదన్న వారు యోగ్యులయ్యారు, అధికారము చెలాయించారు, రాజులయ్యారు, ఉన్నతమైన స్థితికి ఎదిగారు. అంత గొప్ప మర్మం ఉంది. పౌలయ్య గారు ఏమన్నాడు? అపోస్తులుడును అనిపించుకోవటానికి నేను యోగ్యుడు కాదని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు చివరికి ఆయన చివరి దినాల్లో ఒక మాట రాస్తాడు, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కిరీటం పొందటానికి అర్హుడయ్యాడు పౌలయ్య గారు. కారణం ఏంటి అని అంటే, నేను యోగ్యుడును కాదు అన్నాడు. కనుక దేవునికి ఇష్టంగా నడుద్దాం. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాలంటే నేను యోగ్యుడు కాదు అని నువ్వు అనగలగాలి. ఆ మనస్సాక్షి నీకుంటే నువ్వే దేవుని చేత మేలు పొందటానికి యోగ్యుడవో. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.